బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడంగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్ట్ భవనం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీలో గల సనాతన ధర్మ బైజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవ ట్రస్టు భవనం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద ఆదివారం మధ్యాహ్నం మహా అన్నదానం నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరిల ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కాగా ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 5 రోజులుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం మధ్యాహ్నం కూడా ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి విభిన్నమైన వివిధ ప్రసాదాలను సమర్పించారు. ఈ సందర్భంగా బైజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే నవరాత్రి ఉత్సవాలలో ఒకరోజు మహా అన్నదానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రస్ట్ సేవకులు సాయి భక్తులు పాల్గొని విజయవంతం చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు కాంపల్లి కవిత రాజం, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు రొడ్డ శారద, కాంగ్రెస్ నాయకులు ఎంఆర్పీఎస్ నాయకులు రామగిరి మహేష్, గద్దెల కుమార్, కడపాక శంకర్, మహేందర్, మాల సంఘం రాష్ట్ర నాయకులు కుంబాల రాజేష్, ఇతర పట్టణ ప్రముఖ నాయకులు, దక్షిణ రైల్వే బెల్లంపల్లి ఏఎస్ఐ మోహన్ రాథోడ్, 2 టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, రైల్వే అధికారులు, సిబ్బంది, బీసీ సంఘం నాయకులు, కొందిరిపాక సత్యనారాయణ, సేవకులు, భక్తులు, రాజకీయ ప్రముఖులు, బస్తీ ప్రజలు పాల్గొన్నారు. ట్రస్ట్ వారు దాతలకు, పోలీస్ సిబ్బందికి, ప్రభుత్వం ఎలక్ట్రికల్ సిబ్బందికి, మీడియా వారికి, భక్తులకు ధన్యవాదాలు తెలియజేశారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య శ్రవిద్య త్రయక్ష తెలిపారు. ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు, సేవకులు పాల్గొన్నారు. అన్న వీడియో మంచిది నేను భయపడతాను ఇది దేవకారం ఉల్టాక్షణం మరి కొంచెం ఎంత ఇంకా తిని పడుచులుగానే
ఈ టైలర్ మనంతా ఫ్యాన్ అవునట ఈ ఫంక్షన్ కంపల్సరీ నేనేమంటున్నా ఫంక్షన్ కంపల్సరీ ఆ ఫంక్షన్ ఎక్కడున్నా సంఖ్య ఈ తిందాం కొద్దిగా లైట్ ఇప్పుడు ఆ బొమ్మ వాళ్ళు